సార్ ఒక పక్క ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గొడవ చేస్తున్నారు. అసలు ఆయనకు సంబంధం లేదు. ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు, పార్టీలో ఎలాంటి పొజిషన్ లేదు, జస్ట్ ఎమ్మెల్యే. అలాంటిది ఆయన గొడవ చేస్తున్నా ఏం మాట్లాడట్లేదు. అంటే పెద్ద పార్టీ పెద్ద కాబట్టి కేసీఆర్. ఇటు ఒక పక్క కొన్ని రోజుల నుంచి వరదలు వచ్చి ఆగిపోయాయి. వాటి గురించి కూడా ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడలేదు. కేసీఆర్ ఎక్కడ అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు సార్. అంటే మీరేమనుకుంటున్నారు సార్? ఆయన ఎస్టాబ్లిష్డ్ ఫామ్ హౌస్ డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తే ఎలా ఉంటుంది అని ఆ ఫామ్ హౌస్ అతను మామూలుగా ఈ ఊర్లోనే లేకుండా ఎక్కడో అప్స్కాండింగ్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఎవడు కేటీఆర్ ఫారెన్ వెళ్ళారు. అదే వాళ్ళు వచ్చి ఆ అమ్మాయి కూడా అక్కడ కొంతకాలం సైలెంట్గా అయిపోవడం వల్ల ఆలస్యం అయితే ఆవేశాలు తగ్గుతాయి అనేది ఒకటి ఉంది తెలుగులో. కొన్ని ఒక సమస్య వచ్చినప్పుడు కొంతకాలం అలాగా ఇది వెబ్ సిరీస్లను దాన్ని ఏమంటారు క్యారెక్టర్ ఆర్క్ అంటారు. అంటే అప్పటి వరకు బాగా మాట్లాడేవాడు సైలెంట్ అయిపోతాడు అనమాట. ఆడు ఇంకొక క్యారెక్టర్ మారదు సగం నుంచి ఒక 2 ఎపిసోడ్ల తర్వాత. అది అడుగుతారు వెబ్ సిరీస్లో. బిగినింగ్ నుంచి రాముడు మంచివాళ్ళగా హీరో ఉండకూడదు, ఆ అమ్మాయి సీత అని చెప్పకూడదు. వాళ్ళలో కూడా మార్పు జీవితంలో మనం మళ్ళీ మార్పు సినిమాలో రావు. ఆ లాస్ట్ వరకు చాలా మంచిగా ఉంటాడు. ఏకపత్రి పోతాడు, బొంగు పోతాడు, ఏకపత్తి పోతున్నాడు, ఎవడు ఏకపత్తి పోతాడు, అలా వెళ్ళి ఇలా చూస్తూ ఉంటాడు కదా. అది చేయమంటారు వెబ్ సిరీస్లో కంపల్సరీ రూల్ అది. అదే ఇప్పుడు వెబ్ సిరీస్కి ఇచ్చే ముందు ఇది ఒక రూల్ తెలుసుకోవాలి. చాలామంది తెలుసు, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ తెలుసు. యాక్చువల్గా క్యారెక్టర్లు మారుతూ ఉంటాయి పరిస్థితుల ప్రకారంగా. ఆ పరిస్థితులు కల్పించాలి మనం. సంఘటనల సమాహారమే స్క్రీన్ ప్లే. ఓకే, దీంతో కూడా సినిమా కూడా చెప్పేసాను. సో కేసీఆర్ కూర్చుంటాడు స్టీల్ గ్లాస్లో కొట్టివాడు, అంతకు ముందు హ్యాపీ కొడతాడు స్కాచ్ ఓపెన్ చేసి. ఆయనకేంటి బోర్డు సంపాదించుకున్నాడు. ఓకేనా, కొంతమంది మందు కొడితే తప్పితే మాట్లాడలేరు. ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు. రావు గోపాలరావు వాళ్ళందరూ కూడా కొట్టాలి, సెట్కి వచ్చేటప్పుడు కొట్టాలి, లేకపోతే వాళ్ళకి షేక్ వచ్చేస్తుంది. ఈయన మీద ఒక జోక్ చేసేవాడు నా ఫోటో. జమున గారికి మామూలుగానే షేక్ ఉందనమాట. ఇద్దరు చచ్చిపోయారు కాబట్టి పాపం చెప్పకూడదు, కానీ ఇద్దరు గొప్పవాళ్ళే. ఆయన మామూలుగా ఒక షేక్ ఉందిలాగా. రావు గోపాలరావుకి వచ్చి మందు కొట్టకపోతే ఇలా ఉంటుంది అనమాట. వీళ్ళిద్దరూ సీన్లో యాక్ట్ చేయాలి. రావు గోపాలరావు జమునికి బొట్టు పెట్టినట్టు అనుకోండి అని చెప్పి నేను చెప్పివ్వండి ఒకప్పుడు 30 ఏళ్ళ క్రితం. ఇలా అంటాడు, ఇలా అంటాడు, కాటాడు డైరెక్టర్. ఆ టైపు కేసీఆర్కి ఇది కొట్టకపోతే రెక్కాడితే డొక్కడలాగా ఇది చుక్క పడితే కానీ ఆడదు. చుక్క పడితే చుక్కకు ఇంకొంచెం ఎక్కువైందంటే సన్నాసి ఇంక బండబూతులు ఎత్తాడు. అది లోపల ఎత్తిచ్చేస్తానమాట. ఇన్హిబిషన్స్ పోతాయి మందు కొడితేనే. అంటే సిగ్గులేని తా వచ్చేస్తుంది. అలా ఎందుకు మాడతాడు? నన్ను లోపల పడతావా, ఎవరితో పాడుతున్నావు అంటాడా, నువ్వు స్పెషలా తప్పు చేస్తే నువ్వు మటర్ చేయి, ఏ పడతారు లోపలికి. ఆయన మాట్లాడేది ఎలా ఉంటుందంటే నన్ను ఎవడో ఏం చేయలేడు. జయలలిత అలాగే అనుకునేది. వాళ్ళ ఊరిలో పెడితే మళ్ళీ తేడా చేసేస్తాను బెంగళూరులో వేస్తారు బొక్కలను. అవి కరెక్ట్ కాదు. గవర్నమెంట్ ఎవరిదైతే ఉంటుందో వాడిని నీకు ఎక్కుతాడు. వాడి సన్నాసి, ఓకు, అంటే బోడియా, గీడియా అని ఎదకవరు చెప్పి ఫ్యామిలీ ముగ్గురు వాళ్ళ మీద సింపతి లేదు. కాళ్ళ దగ్గర తప్పించుకున్నారు ఆ అమ్మాయిని లోపల పెట్టి. ఇప్పుడు ఆ అమ్మాయిని కేసీఆర్ తిట్టాడు. ఎందుకు తిడతాడు, ఏదో అయిపోయింది. ఆ అమ్మాయి కూడా మీలాంటి ఇప్పుడు జాన్ చెట్టుకి జాంకాయలే కాస్తాయి. కేసీఆర్ పిల్లలే పుడతారు. నీ బుద్ధి ఎలా ఉందో వాళ్ళకి అలా ఉంటాయి. నా కొడుకు నాకు బుద్ధే ఉంటుంది. మీ ఎంత కాదనుకున్నా కూడా మీకు అర్థమైనప్పుడు నాగార్జున కొడుకులో పుడతారు. ఎందుకు చెప్పాను, ఒక పెద్ద హీరో గురించి చెప్తే బాగుంటుందని చెప్పాను. అలా కేసీఆర్ సంతానం ఉంటారు. నీ యొక్క యాటిట్యూడే వస్తుంది, నీ యొక్క ఫ్రాడ్యులెంట్ మైండే వస్తుంది వాళ్ళకి. సో ఇప్పుడు కొంతకాలం సైలెంట్ అయిపోవడానికి కారణం ఏంటంటే ఇది క్యారెక్టర్ ఆర్క్ అంటారన్నమాట. ఒక క్యారెక్టర్ కొంతకాలం అలా ఉండాలి. ఇతని తరపు నుంచి ఎవరో మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఎలా ఉంటుంది, నువ్వు అలా తిడతా ఉండు, గాంధీ అన్న వాటికి కొంచెం ఇది పెరిగిందనమాట అని చెప్పకుండా ఆయన ఎందుకు మాడతాడు? అతనికి ఏంటి, అతను చీఫ్ మినిస్టర్, అతనే పెద్ద జోకరు. నాకు ఓటు అయిపోతే నేను గెలవకపోతే నేను చచ్చిపోతాను ఆ ఫ్యామిలీ అంతా కలిసి అని ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సెటిలర్స్ అని ఆంధ్రాస్కి వాళ్ళకి పెడుతున్నాడు. ఫర్ ఇస్ దట్ ఫెలోస్ ఇన్ఫర్మేషన్ ఎనీబడి కెన్ స్టే ఎనీ పీరియడ్. మీరెవరు చెప్పడానికి? ఆంధ్ర వాళ్ళ ప్రాపర్టీస్ ఆర్ మోర్ దెన్ తెలంగాణ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ ఫర్ హిస్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఏం మాట్లాడు అతను? గాంధీ ఆంధ్ర నుంచి వచ్చాడు. చాలామంది ఆ విధంగా చూస్తే కేసీఆర్ కూడా ఉత్తరాంధ్ర నుంచి వచ్చాడు. కేసీఆర్ ఈజ్ నాట్ ఎ ప్రాపర్ తెలంగాణ. బొబ్బులో ఎక్కడి నుంచి వచ్చారు ఆయన. సో అలాగే చాలామంది ఒకటేంటి చాలామంది. ఆ కేటీఆర్కి అతనికి ఉన్న పార్ట్నర్స్ ఫ్రెండ్స్ అంతా గుంటూరు వాళ్ళే. గుంటూరు కృష్ణ కలిసి చదువుకున్నప్పుడు బాగా ఫ్రెండ్స్.
ఇవన్నీ ఏం మాట్లాడతాడు, ఏం తెలియని తరంగా మాట్లాడతాడు కౌశిక్ రెడ్డి అని అతను. అది ఇట్స్ హై టైం ఫర్ హిమ్ టు స్టాప్. అతను చూసి జాలేస్తుంది నాకు. బాలకృష్ణుడిగా తొడ పైకెత్తి కొడుతున్నాడు. ఇవన్నీ ఎందుకు కంట్రోల్ చేయట్లేదు, ఆయన ఫామ్ హౌస్లో కూర్చుని అని మీరు అంటారు. అది వాళ్ళ యొక్క కొంతకాలం సైలెంట్గా ఉండడం మంచిది. ఆయన ఇప్పుడు కల్పించుకోవడం వలన వీళ్ళిద్దరూ ఏం చెప్తాడు, గాంధీ నా పార్టీ కదా అంటాడా, కౌశిక్ రెడ్డి నిజాయితీ పరుడు ఎలాగంటాడు, గాంధీ ఈజ్ మోర్ పవర్ఫుల్ హియర్. ఇప్పుడు అతను ఏదో తొడగొడతాడు కానీ ఎలా కొడతాడు, ఆంధ్ర కుక్కని. ఎలా ఆంధ్ర కుక్క కాదు, ఆ విధంగా చెప్తాను నేను. కేసీఆరే ఆంధ్ర అన్నారు కదా. సో అవన్నీ తెలుసుకోకూడదు. ఒక్కొక్కరికి ఒక పాత్ర వచ్చిన తర్వాత ఇప్పుడు అతను ఎంత అమ్యాచ్యూరిష్ ఫెలో అనేది మొట్టమొదటి అర్థమైపోయింది. నన్ను కానీ గెలిపించిపోయి చేయకపోతే నేను నా ఫ్యామిలీతో చచ్చిపోతాను అన్నాడా. అది ఎంత అమ్యాచ్యూరిష్ అది. ఇది పాలిటిక్సా లేకపోతే బిజినెస్ అది. సో ఓకే, అతను క్షమించేది, ఇంకా అంత అనుభవం లేదు కాబట్టి. ఇలాగెంత ఎక్కువగా సౌండ్ చేయడం వలన కేసీఆర్ హర్షిస్తాడని కూడా చేయొచ్చు. ఇప్పుడు అతని మీద ఉన్న లాయల్టీ చూపించుకోవాలి, కేసీఆర్ మీద ఉన్న లాయల్టీ చూపించుకోవాలి కాబట్టి ఇతను ఆ విధంగా కూడా మాట్లాడవచ్చు. తెలియనితనం అనమాట. తెలియనితనం ఒక్కొక్కరు రెచ్చిపోతారు. కేసీఆర్ 2 పెగ్గలు పడిన తర్వాత ఎలా రెచ్చిపోతాడు, అలాగే ఇతను అలాగే రెచ్చిపోతాడు. అది అందరికీ ఉంటుంది, చాలామందికి ఉంటుంది. ఎవరికి పర్టికులర్గా మీరు అతని కోసం అడిగారు కాబట్టి చెప్పాను. బిజినెస్ వైజ్ ఎంజాయ్ చేయడానికి కొంత రెస్ట్ కావాలి ప్రతి క్యారెక్టర్ కింద, సినిమాల్లో కానీ, కథల్లో కానీ, నాటకాల్లో కానీ, నిజ జీవితంలో కానీ. ఆ విధంగా ముగ్గురు సైలెంట్ అయిపోయారు. ఈ అమ్మాయిని షట్ యువర్ మౌత్ అని ఉంటారు, నువ్వు చేసిన నిర్వాహకం చాలు, లోపలికి వెళ్ళి కూర్చో అని ఉంటారు. ఆ విధంగా కూడా కూర్చొని ఉంటుంది. ఇప్పుడు ఏం మాత్రం అలా అక్కడ కనిపించింది అనుకోండి, మన వాళ్ళు వేస్తారు. ఇట్ ఈస్ బెటర్ టు సిట్ ఇన్సైడ్ హ్యాపీగా. ఎలాగా అక్కడ కంఫర్టబుల్గా లేదు కాబట్టి కొంతకాలం నెలలు రెస్ట్ తీసుకుంటే ఇక షీ కెన్ రీగెయిన్ హర్ హెల్త్ ఆల్సో. కాకపోతే మాట్లాడే గుణం ఉన్న వాళ్ళు వెంటనే ఆపలేము, కానీ ఇప్పుడు ఆపుతారు. ఎందుకంటే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎన్ని చెప్తున్నాం, ఆ ఫైనల్గా ఆ పార్టీని పడిపోమని చెప్పము, కాకపోతే ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఈ రిక్కర్ కేసు తర్వాత వీళ్ళని సెంటర్లో వాళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు. మరి కేసీఆర్ ఒకసారి కూడా కూతురుని చూడడానికి వెళ్ళలేదే. బ్రదర్ వెళ్ళాడు, వాళ్ళందరూ వెళ్ళారు. కానీ ఇప్పుడు వీళ్ళందరూ సైలెంట్ అయిపోయి, నేను ఆల్రెడీ చెప్పాను ఒక 4-5 వీడియోస్ ముందు, హరీష్ రావుకి పెద్దపేట వేస్తారని. ఒకప్పుడు ఇతన్ని మీడియాలోనే అవాయిడ్ చేయమని అడిగారు. ఇదే కేటీఆర్, ఇదే కేసీఆర్, అప్పుడు టీవీ నేను వాళ్ళ తరపునే, వాళ్ళు ఒకటే క్యాస్ట్ కదా. ఇప్పుడంటే చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. అదేదో గుడి ఓపెనింగ్ చిన్నజీర స్వామి గారి గురించి అప్పటి నుంచి కొంచెం దూరం పెట్టారు. కానీ లేకపోతే వీళ్ళందరూ ఒకటే క్యాస్ట్, వెల్లందరులు కదా. రామేశ్వరరావు గారిని అదే మైహోమ్ వాళ్ళు కొన్నారు. అది అప్పుడు ఫస్ట్ వీళ్ళకే సపోర్ట్ మన TV9. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ ఒకసారి చెప్పేసుకున్నాం. ఇప్పుడు కొంతకాలం అలా సైలెంట్ అయిపోవడం వలన వీళ్ళకే మంచిది. ఎప్పుడు కూడా అలా బజలో ఉండడం కూడా మంచిది కాదు. కొంత రెస్ట్ తీసుకోవాలి. క్యారెక్టర్ మళ్ళీ ఇంకొక ఊపుతో వస్తాడు. మొన్నటి వరకు జగన్ ఒక మాట మాట్లాడేవాడు కాదు. మరి ఇప్పుడు సడన్గా ఇది వచ్చింది, వరదలు వచ్చినాయి, అప్పుడు రెచ్చిపోయాడు. రెచ్చిపోవడం ఏ లెవెల్కి రెచ్చిపోయాడు అంటే ఇప్పుడు మళ్ళా జగన్కి సింపతి పెరిగిపోతుంది. ఇప్పుడు ఎన్ని ఏమన్నా కూడా అది మన చేతిలో లేదు కదా. మన ఎవరికి ఫేవరిజం కాదు, అక్కడ జరుగుతున్న ఎత్తు చూపిస్తే ఇతను చెప్పిన దాంట్లో న్యాయం కనబడితే గవర్నమెంట్ మారేది ప్రామిసులు చేశారు, ఏం చేశారు మీరు అన్నట్టుగా వాళ్ళు అంటున్నారు. సో అదేవిధంగా ఇక్కడ కూడా వీళ్ళు కొంతకాలం సైలెంట్గా ఉంటే కేసీఆర్ అనుకో డెఫినెట్గా మంచివారు. ఎవడో ఒకటి గొడవ పెడుతున్నాడు కదా, అట్లీస్ట్ వాళ్ళు ఒక నిబద్ధత ఏర్పడుద్ది. బీఆర్ఎస్లో ఉండవాలనుకునే వాళ్ళు, దాని మీద నమ్మకం ఉన్న వాళ్ళు డెఫినెట్గా రేవంత్ రెడ్డితో పని ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, పనికి వచ్చినప్పుడు ముందు ఇక్కడ చేరు తర్వాత పని చేస్తా అంటారు. వాళ్ళు ఏమైనా తక్కువ తినలేదు కదా. రేవంత్ రెడ్డి వీళ్ళందరికంటే తెలియనాడు. ఏమంటాడు, అక్కడ పెట్టంటాడు, అంతకు రావాలనుకుంటే వచ్చామంటాడు. ఇప్పుడు దానికి బ్రేక్ పడేటట్టుగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు వాళ్ళు. ఇలాగ వలసలు వెళ్ళటం చెల్లదని, ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వెళ్ళకూడదు చెల్లదంటే అది అంత గబుక్కుని పాస్ అవ్వదు. ఎందుకంటే మోడీ కూడా చేశాడు. మోడీ ఈజ్ రెడీ టు డూ ఇట్. చంద్రబాబు నాయుడును అతను ఎవరో బీహార్ నితీష్ కుమార్ గారిని జంప్ చేస్తే వాళ్ళు చేసే పని ఏంటి, మిగతా వాళ్ళని కొనుక్కోవడమే. అర్థమైనప్పుడు మీకు. సో అది కోర్టు ఇవ్వదు. యాజ్ లాంగ్ యాజ్ కోర్టు వీళ్ళ చేతిలో ఉందని చెప్పు అది రాదు. అది వలస వెళ్ళటం ఇల్లీగల్ అని ఎలాగంటారు, అందరూ ఇన్వాల్వ్డే. మోడీ ఇన్వాల్వ్, ప్రతి స్టేట్లోనూ ఇక్కడి నుంచి అక్కడ జంప్ చేస్తారు. యాక్చువల్గా అది కరెక్ట్ కాదు. డెఫినెట్గా అటు రిజైన్ చేసి వెళ్ళాలి. మరి ఆ రూల్ పెట్టింది ఎవరు, రిజైన్ చేసి నా దగ్గర రండి అన్నవాడు ఇతను ఒకడే.
ఎవరు జగన్ ఒకటే అన్నాడు అక్కడ. అది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారని పక్కన పెడితే, నువ్వు నా పార్టీకి రావాలనుకుంటే నువ్వు అది రిజైన్ చేశారా అన్నాడు. ఇంక్లూడింగ్ అతను ఎవరో వల్లభనేని వంశీ, వాళ్ళు ఎవరిని అలా ఇప్పుడు వెంటనే వచ్చేస్తారు, రప్పించుకోలేదే. ఇతనికే అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నప్పుడు ఆ కర్మ ఏంటి? చేత ఇక్కడ కేసీఆర్ యొక్క గైడెన్స్ ఉంటుంది, అసలు గైడెన్స్ లేకుండా ఎలా రెచ్చిపోతాడు. ఏంటంటే మళ్ళీ పెడుతున్నా కూర్చో అన్నట్టు చాలదా ఫోన్ చేసి అలా అండవు. ఏదో మొత్తానికి అతను ఏదో ఫోన్లో మాట్లాడుకుంటూ మనకు తెలుసా, ఏదో ఫోన్లో మాట్లాడుకుంటారు. నువ్వు అలా గొడవ పడతా ఉండు, గాంధీ కరెక్ట్ కాదు అర్థమైపోయింది నాకు, అంచేత అతను కోవట్లాగా లెక్క అని ఉంటాడు. ఊరిని ఊహాజనితంగా చెప్తున్నాను, థింగ్ షుడ్ హ్యావ్ హ్యాపెండ్. కానీ వాళ్ళు మెయిన్ క్యారెక్టర్లు మాట్లాడుకోకుండా ఉండడం అనేది చాలా కరెక్ట్. అక్కడక్కడ కొంతకాలం సైలెంట్ అయిపోవాలి. ప్రజలకి ఏ హిబాయం అయిపోతుంది. ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్ అంటారు ఇంగ్లీష్లో. అస్తమాను నువ్వు రోజు వచ్చాను కెమెరా పెట్టుకుని చిరాకు వస్తుంది. లేకపోతే నేనే రోజు వచ్చాను అన్నానుకో ఎవడైనా అనుకుంటారు. అంచేత అలా ఫెమిలియారిటీగా ఎక్కువ ఫెమిలియర్ అయిపోకూడదు అనమాట. దట్ ఈస్ వాట్ ఇట్స్ ఎ రూల్. సో ఆ విధంగా కొంతకాలం అలా సైలెంట్గా ఉండి ఇండైరెక్ట్గా అలాగ ఉంటారు కొంతకాలం. తర్వాత మంచిది ఏదో వస్తాం వల్ల ఇప్పుడు హైడ్రా ఉంది, మళ్ళీ కోర్టుకి కూడా వెళ్ళి స్టేప్ పట్టుకొస్తున్నారు, అప్పుడు లెగుస్తారు. మీకు అర్థమైంది. హైడ్రా మరి ఎంతవరకు ఫలిస్తుందో కానీ వాళ్ళు కల్పించుకోరు అనుకుంటున్నాను మరి. బట్ సుప్రీంకోర్టు వరకు వెళ్తున్నారు. ఇలాగా వెళ్ళారో లేదో వెళ్తున్నారు. ఇలాగా నాగార్జున కూడా కాంపన్సేషన్ ఇవ్వాలి, మనం ఎప్పుడూ చెప్పాం ఆల్రెడీ. నిజంగా అటువంటి ఏమైనా జరిగితే యూ మస్ట్ ఫస్ట్ పే ద కాంపన్సేషన్. ఆల్రెడీ డిస్మాంటిల్ చేసినట్టుకు ఇవ్వాలి. అసలు అది పెట్టుకోవడమే పొరపాటు. అది యాక్చువల్గా అది చాలా పెద్ద తలనొప్పి పాయింట్. అది అందరినీ లేపే అది పెట్టింది ఎందుకు? కేటీఆర్ ఫ్రెండ్స్కి తప్పుకోవడం పెట్టారు ముందు. మరి నాగార్జున వాజ్ వెరీ క్లోజ్. ముందు అతను లేపేశారు, ఇంకో 5-6 ఫ్లాట్స్ లేపేశారు. బట్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఏ వెరీ వెరీ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ రేవంత్ రెడ్డి ఇన్ ఫ్యూచర్. ఓకే సార్, థ్యాంక్ యూ.